వాళ్ళకి అది ఫిక్స్ అయిపోయింది. ఒకటి ఒకటి పెట్టుకోండి మీరు, మీ ఆఫీస్ కాపీ ఒకటి పెట్టుకోండి. చెప్తుంటాడు ఏంటంటే నోటి బెల్లండ్ బిల్లు ఇవన్నీ వదిలిపెట్టి గుడ్ టీచర్ ఈజ్ వన్. నీకు ఎక్కడ కొలమానం అంటే నువ్వు చెప్పిండే విద్య వాడికి ఎంత మాత్రం వచ్చింది అనేది అసెస్ చేయాలి. దట్ ఈస్ ది గ్రేట్ టీచర్. నువ్వెంత నేను మంచి టీచర్ అంటే నువ్వు ఎట్లా మంచి టీచరు? ఇంకోటి బాగా వచ్చేవాడిని కాదు, ఎవడైతే వెనకబడి ఉంటాడో వాడికి బాగా చెప్పగలిగితేనే నువ్వు మంచి టీచర్. సో ఇది ఒకటి ఏమంటే వాడికి నువ్వు చెప్పేది వాడికి అర్థమవుతుందా లేదా వాడికి గమనించేది ఎట్లా అంటే దృష్టిలో ఏమిటంటే వాడికి కనిపించకపోతే ఏం చేస్తాడంటే ఇట్లా చూస్తున్నాడు, వంగి చూస్తాడు, దగ్గర చూసే ప్రయత్నం. కాకపోతే ఏం చేస్తుంటాడు వాడు ముందు కూర్చునే దానికి ప్రయత్నం చేస్తాడు. ముందు మాకు తెలియదు కానీ అంటే హైట్ను బట్టి కూర్చోబెట్టేవారు పిల్లల్ని. ఇప్పుడు ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ వాడు ఏమంటే ముందు వచ్చి కూర్చునేవాడు. ఏమైనా ముందు కూర్చున్నాడంటే సార్ నాకు కనపడలేదు సార్ అందరూ కూర్చోండి. తర్వాత ఇంకే ఉండే వాళ్ళు తెలివైన వాళ్ళు. వాడు ఏం చేస్తాడంటే పాపం వాడు కొంత నిర్లక్ష్యం చేయకోకుండా పాఠం నాకు ఇది కనపడడం లేదు, ఇది కావడం లేదని పక్కన చూసి రాసుకుంటా ఉంటాడు. సో ఏ గుడ్ టీచర్ ఈజ్ వన్ యూ కెన్ ఐడెంటిఫై ది పీపుల్ వీఆర్ హ్యావింగ్ ది డిఫెక్ట్. సో అట్లాంటి వాళ్ళని గుర్తించాలి. తర్వాత ఇంటి దగ్గర తల్లిదండ్రులు గుర్తించాల్సిందే. ఇది టీచర్స్. తల్లిదండ్రులు ఎట్లా గుర్తించాలంటే వాడు టీవీ దగ్గర కూర్చుంటాడు. ఏమంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మా వాడికి టీవీ చాలా ఇష్టము అందుకని దగ్గర కూర్చుంటాడు. ఫ్యాక్టరీస్ వాడికి కనబడడం లేదు కాబట్టి వాళ్ళ దగ్గర కూర్చుంటాడు. తర్వాత పుస్తకాలు ఇట్లా పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మీరు కూడా గుర్తుకొస్తున్నాయి అన్నట్టుగా నిజంగా వాడు ఇట్లా చూస్తాడు. ఏమో వాడు ఇట్లా చూస్తానంటే వాడు కనపడదు. తర్వాత ఆ క్యాలెండర్ ఉంటుంది, మన క్యాలెండర్ డేట్ కనపడదు, దగ్గరికి పోయి వాడు చూపిస్తాడు. సో ఇవన్నీ తల్లిదండ్రులు గమనించాల్సినటువంటి విషయాలు, టీచర్లు గమనించాల్సినటువంటి విషయాలు, సమాజంలో కనవలసిన విషయాలు. ఇట్లాంటి వాళ్ళని మరి మనం కంటి పరీక్షలు చేస్తే వాళ్ళకు గుర్తించి వాళ్ళకు మనం కంటి అద్దాల సౌకర్యం కలుగజేస్తే వాళ్ళకి తప్పకుండా మంచి విద్య. అందుకనే చక్కటి కంటి చూపు చక్కటి విద్య. ఇది కేవలం నా నినాదమే, నా యొక్క అదేమంటే అది మై మైండ్ ఎక్సర్సైజ్ హెస్ గివెన్ మీ దీస్ వర్డ్స్. They came from me, not from anywhere, nowhere. And this is also, నేను ఈ ఫ్లెక్సీలు తయారు చేయడంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటా. ఇది అర్థం చెప్పాలా, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ చూడంగానే. ఇప్పుడు ఇక్కడ నేను పరీక్ష చేస్తున్నా, అక్కడ అమ్మాయి కళ్ళద్దాలు పెట్టుకొని చదువుతుంది. ఎస్, పెద్ద బుక్ పట్టుకోవాలి అమ్మాయి. సో దట్ ఈస్ గుడ్ సైట్, గుడ్ ఎడ్యుకేషన్. కాబట్టి ఈ బృహత్తరమైన ఈ కార్యక్రమంలో మనం అందరం భాగస్వాములు అయితే తప్పకుండా ఒక మంచి పని చేసిన వాళ్ళం అవుతాం. వెరీ గుడ్. తర్వాత ఇది